పొద్దు 'పుష్ప 3' అంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటది. మామూలుగా సినిమా రంగంలోనే. ఎక్కువ సెంటిమెంట్లు ఎక్కువుంటాయి. అట్లాంటిది 'పుష్ప 2' వల్ల గదా నాకింత జరిగింది. అతను జీవితంలో జైలుకి పోతాడనుకోలేదు. అవును జీవితంలో సార్. ఇంత నెగటివిటీ అవును. వస్తదనుకోలేదు. అతను ఎవరికేమి హాని జేయలేదు ఎప్పుడు హ్మ్. తెలిసి. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటనలో అతను ఇరుక్కున్నాడు. అది బ్రాడర్‌గా రాజకీయ కాంటెక్స్ట్‌లో అతను బలయ్యాడు. అది అందరికి గూడా తెలుసివాళ. ఇప్పుడు సిమిలర్‌గా అక్కడ జరిగింది. 'పవన్ కళ్యాణ్' రెచ్చగొట్టాడనే వీడియో గూడా బయటకొచ్చింది. మీరు బైకులేసుకొని బోయి సైలెన్సర్‌లు పెంచి ఇవన్నీ జేయకపోతే యూత్ ఎనర్జీ ఏమైపోతుందని మాట్లాడుతున్నాడు 'పవన్ కళ్యాణ్.' హ్మ్. రెచ్చగొట్టినట్టే గదా! అవును. అదే మారిగా వాళ్ళెళ్లి బైకుల్లో వెళ్ళి చనిపోయారిద్దరు. మరి అదే ఇక్కడ జరుగుంటే, అదే 'అల్లు అర్జున్' మాట్లాడుంటే ఇప్పుడు ఎట్లా ఉండేది ఇక్కడ పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. హ్మ్. 'పవన్ కళ్యాణ్' మాట్లాడాడు గాబట్టి ఏం లేదక్కడ. హ్మ్. డిప్యూటీ సీఎం గాబట్టి. ఇదే మాట 'అల్లు అర్జున్' మాట్లాడున్నాడనుకో, బైకుల్లో మీరు పోకపోతే ఎలాగంటే దాని మీద హ్మ్. విపరీతంగా జరిగుండేది. అవును సార్. ఇతనికి ఇంకా బుద్ధి రాలేదు అదంతా. సో, కాంటెక్స్ట్‌ని బట్టి ఇక్కడ నేరం అన్యాయం, నేరమా కాదనేది డిసైడ్ అవుతుంది. అలాగా ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' ఇది తన జీవితంలో ఒక చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు. ఆయన లైఫ్‌లోనే. ఇది హ్మ్. చివరి వరకు మర్చిపోలేడు అతను. చనిపోయే వరకు గూడా ఇదొక హాంటింగ్‌గానే ఉంటది. సో, ఇదేమి మెమరీలో గూడా గుడ్ కొన్ని సార్లు మనకి బ్యాడ్ జరిగినా తర్వాత అది గుడ్ మెమరీగా మారిపోతుంది. అవును సార్. కానీ ఇది అట్లా హ్మ్. మారదు ఇది. సో, ఇది బ్యాడ్ మెమరీగానే ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇంకో సినిమా దీన్నే 'పుష్ప 3' చేయాలనుకోకపోవచ్చు. అందుకని ఆయన కటింగ్ అంతా కూడా తీసేసాడు. ఆ గెటప్ అంతా తీసేసి నార్మల్ అయిపోయాడు. అందుకని ఊహిస్తా ఉన్నారు. ఆయన హ్మ్. ఎప్పుడైతే కటింగ్ చేసాడో ఇంక లేదు. ఆయన ఇది ఇంక పెంచి ఇంకెప్పుడు తీస్తాడు లేదు కాబట్టి హ్మ్. ఆయన ఇంక ఈ సినిమా తీయడు. అది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సినిమా తీయకపోతే ఏమవుతుందంటే ప్రొడ్యూసర్‌లకి ఎక్కువ లాస్ అవుతుంది. హ్మ్. ప్రొడ్యూసర్‌లు డైరెక్టర్‌ని ఎక్కువ ఇది జేస్తారు. ప్రెషర్ జేస్తారు. హ్మ్. "నువ్వు హీరోకి జెప్పు మీ ఫ్రెండ్ గదా!" అది ప్రొడ్యూసర్‌లు చేయలేరు. హ్మ్. ఇక్కడేందంటే స్టార్ హీరోలు ఎప్పుడూ గూడా డైరెక్టర్లతో కొంత అనుకువగా ఉంటారు గానీ, ప్రొడ్యూసర్‌లతో ఉండరు. ప్రొడ్యూసర్‌లు భయపడతానే ఉంటారు స్టార్ హీరోలు మన సినిమా ఇండస్ట్రీలో. డైరెక్ట్‌గా బోయి చెప్పాలనుకున్నది డైరెక్ట్‌గా హీరోతో చెప్పలేరు ప్రొడ్యూసర్‌లు. హ్మ్. డైరెక్టర్ల ద్వారా చెప్పిస్తారనమాట. సో, మీరు జెప్పండి సార్ అలాగా జరుగుతుంటాయి హ్మ్. జనరల్‌గా. హ్మ్. అలాగా వీళ్ళిద్దరు ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి, ఇప్పుడు ఆయనేమో కటింగ్ జేసుకొనొచ్చేసాడు. మేము ఆల్రెడీ 'పుష్ప 3'కి గూడా షూటింగులకి వాటికి డబ్బులు పెట్టాము. హ్మ్. పైగా మనకి 'పుష్ప 2'కి బ్రహ్మాండమైన ఇదొచ్చింది. దీన్ని మనం ఉపయోగించుకుంటే 3 బ్రహ్మాండంగా బిజినెస్ అవుతుంది మనకి. హ్మ్. మంచి ఆపర్చునిటీ గదా! అనేది వాళ్ళకుంటది. వాళ్ళ హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే గదా! బ్రహ్మాండంగా అవును వచ్చింది. సార్. హ్మ్. కానీ 'అల్లు అర్జున్' పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇదొక నైట్‌మేర్ నాకు పీడకల. హ్మ్. దీన్ని నేను ఈ పీడకలని కంటిన్యూ చేయదలుచుకోలేదు అనేది ఇతనుకుంటది. సుకుమార్ ఈ మధ్యలో బ్యాలెన్స్ హ్మ్. చేయాలి. హ్మ్. సో, అది గొడవ అంటున్నారు. కానీ కటింగ్ అవన్నీ చేస్తే మాత్రం ఆగిపోయినట్టే ఓహ్! అనుకోవాల్సొస్తా ఉంది. హ్మ్. కొద్ది రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది. థాంక్ యూ. ప్రొడక్షన్ వాళ్ళకి లాస్ వచ్చింది. సో, వాళ్ళిప్పుడు ఒప్పుకోరు గదా! నా సినిమా పక్కన పెట్టి మీరు గేమ్ చేంజర్ తీసుకుంటారా అన్నది వాళ్ళకి కోపముంటది. అవును సార్. సో, అదొక సమస్య గేమ్ చేంజర్‌కుంది. ఆల్రెడీ తమిళనాడులో దాదాపు 10 సినిమాలు చిన్న, మీడియం సినిమాలన్నీ గూడా అజిత్ సినిమా ఒకటే బయటికి పోయింది. మిగతా సినిమాలన్నీ గూడా దీనికి పోటీగా రిలీజ్ అవుతున్నాయి. ఆ మేరకి దీనికి థియేటర్లు దొరకడం గానీ, ఆ సినిమాలలో ఏదన్నా కొంత బాగా ఆడినాయనుకో 2, 3 సినిమాలు దీనికి దెబ్బ తగులుతుంది హ్మ్. కాంపిటీషన్. ఆల్రెడీ తెలుగులో 2 సినిమాలు కాంపిటీషన్‌లో ఉన్నాయి. 'డాకు మహారాజ్' ఒకటి, సంక్రాంతికొస్తుంది. 'సంక్రాంతికొస్తున్నాం.' ఈ 2 గూడా ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది. హ్మ్. ముఖ్యంగా 'సంక్రాంతికొస్తున్నాం' పాటైతే బ్రహ్మాండంగా ఆ పాటలు గాని అవన్నీ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా దానికి హ్మ్. పోయే అవకాశం ఉంది. ఇక మాస్ అంతా 'డాకు మహారాజ్‌కెళ్ళే అవకాశం ఉంది. ఇదేమో ట్రైలర్‌కి రావాల్సినంత బజ్జీ రాలేదు. ఏది అవును సార్. 'గేమ్ చేంజర్' 'గేమ్ మూవీ. చేంజర్' హ్మ్. ఎందుకంటే కొత్తగా ఏమనిపియలేదు. 'శంకర్' పాత సినిమాలలాగే ఉంది. కాబట్టి దీంట్లో వెరైటీగా ఏమనిపియలేదు. సినిమా ఒకవేళ స్క్రీన్ ప్లేని బేస్ చేసుకొని ఎందుకంటే చాలా పాత కథలు గూడా స్క్రీన్ ప్లే బాగుంది. డిఫరెంట్‌గా ఉంటే వెళ్తాయి. కానీ ఇప్పటికైతే ఆ హోప్ అయితే జనాలకి లేదు. పాటలు గూడా 75,00,00,000 పెట్టి మేము 5 పాటలు తీసామని 'దిల్ రాజు' చాలా సార్లు చెప్పుకుంటున్నాడు. కానీ అంత బజ్ అయితే ఇప్పటికి రాలేదు పాటలు గూడా. ఒక 'బుజ్జి తల్లి తండేల్లో' వచ్చిన పాట గాని, లేకపోతే 'గోదారి గట్టు మీద రామచిలకవే' అనే పాట గాని, ఇటువంటి స్థాయిలో అయితే ఇవి లేవు. హ్మ్. బజ్ అయితే రాలేదు పాటలు. బాలేవని రాలేదు. బ్యాడ్ అనేవి కూడా రాలేదు గానీ, ఆ స్థాయిలో లేదు. అంటే ఒక 'పుష్ప 2'కొచ్చిన బజ్ అయితే లేదు. ఇంకొక ఇబ్బందేందంటే
వీళ్ళకి దేశవ్యాప్తంగా కూడా హిందీలో గాని, మిగతా చోట్ల గాని, మిగతా సినిమాలు గూడా దీనికి కాంపిటీషన్ ఇస్తున్నాయి. హ్మ్. ఆల్రెడీ 'మార్కో' అని మలయాళ సినిమా మంచి కాంపిటీషన్‌లో ఉంది. చిన్న బడ్జెట్‌తో వచ్చి అది చాలా తీవ్ర స్థాయిలోకెళ్ళిందది. ఆల్రెడీ 100,00,00,000 దాటేసింది. ఇక తెలంగాణలో బెనిఫిట్ షో లేదు. ప్రత్యేక షోలు లేవు. డబ్బులు అవును పెంచుకోవడానికి సార్. గూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యలేదు. హ్మ్. ఎందుకంటే ఆయన చాలా ఆవేశంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డిక్లేర్ చేసేసి హ్మ్. ఇప్పుడు వెనక్కిపోవడానికి ఇబ్బందవుతుంది. సో, ఈ నేపథ్యంలో ఇటు 'గేమ్ చేంజరు', 'డాకు మహారాజు' కూడా మామూలు బాలకృష్ణ సినిమాలకొచ్చే బజ్ అయితే రాలేదు. హ్మ్. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే ఇది కథ ఏందో ఎవడికి తెలియట్లేదు. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కథ అంటే ఒక కథ ఏంటి, జానర్ ఏమిటి కొంత ఐడియా హ్మ్. రావాలి. హ్మ్. మొత్తం చెప్పకూడదు గానీ, కొంత చెప్పినట్టుగా ఉంటేనే క్యూరియాసిటీ అవును వస్తది. సార్. అదేమీ కనబడలేదు అతను దీంట్లో. పైగా ఆ పాట ఒకటి ఆమె మీద విపరీతంగా కొట్టుతా ఉన్న పాట చాలా నెగెటివ్ ఇది క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. అది నిన్న కూడా ప్రొడ్యూసర్ నాగవంశి ఇద్దరు ఆమెనెందుకు తీసుకొచ్చారు 'ఊర్వశి రౌతల్' అంటే ఇద్దరు స్త్రీలు దానికి ఒప్పుకోలేదు కొట్టించుకోవడానికి. ఈమైతే ఒప్పుకుందని కూడా చెప్పాడు. అది కూడా వైరల్ అవుతుంది. అంటే వాళ్ళే ఒప్పుకోలేదంటే హ్మ్. ఎంత ఘోరంగా బాలకృష్ణ చేస్తున్నాడు అని. సో, ఇదంతా గూడా ఒక నెగెటివ్ ఫీలింగ్ దాని మీద క్రియేట్ అయింది. ఈ కాంటెక్స్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వీళ్ళకి కొంత ఊరట. ఎందుకంటే ఇటు 'రామ్ చరణ్' వాళ్ళ సొంత బాబాయ్ అక్కడ డిప్యూటీ సీఎం. హ్మ్. ఇటు పక్కేమో బాలకృష్ణ వాళ్ళ బావగారు అంత సీఎం. బావగారు హ్మ్. వాళ్ళే ఉన్నారు హ్మ్. గాబట్టి, వీళ్ళు అడిగినట్టుగా వాళ్ళు జీవోలు 2 రిలీజ్ జేశారు. 'గేమ్ చేంజర్‌కి' బెనిఫిట్ షో ఇచ్చారు. బెనిఫిట్ షోకి 600 టికెట్ పెట్టారు. తర్వాత 'డాకు మహారాజ్‌కి' 500 టికెట్ పెట్టారు బెనిఫిట్ షోకి. దాని తర్వాత నంబర్ ఆఫ్ షోలు 25వ తేదీ వరకు షోలు పెంచుకున్నారు. అట్లాగే టికెట్ రేట్లు గూడా పెంచుకున్నారు. మల్టీప్లెక్స్‌లేమో రూ. 135 పెంచారు. సింగిల్ హ్మ్. స్క్రీన్‌లో రూ. 110 వరకు పెంచారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇది బాగుంది. మామూలుగా గూడా అక్కడ ఎక్కువ కలెక్షన్‌లొస్తాయి. నైజాంతో పోలిస్తే అక్కడ 2 అవును. పెద్ద ఏరియాలుంటాయి. హ్మ్. అంటే సీడెడ్ అండ్ ఆంధ్ర. అవును. సో, హ్మ్. కాబట్టి ఆ 2 కలిపి అక్కడ ఎక్కువొస్తాయన్నమాట ఎప్పుడైనా. సో, అది హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు సడెన్‌గా ఒక ఇబ్బంది కలిగింది. ఇదేందంటే ఈ 2 సినిమాల మీద ఒక వ్యక్తి పిల్లేసాడు హైకోర్ట్‌లో. ఆ పిల్లు ఎందుకేసాడంటే ఇట్లా టికెట్ రేట్లు పెంచుకోవడం బెనిఫిట్ షో అనేది రాంగు. ఆల్రెడీ బెనిఫిట్ షో ఇచ్చి అక్కడ చనిపోయారు. ఒక తల్లి చనిపోయింది. ఒక బాబు ఆహ్, ఇప్పటికి గూడా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. అవును సార్. అని దానికి సంబంధించిన వివరాలన్నీ గూడా కోర్ట్‌కి పెట్టారు. హ్మ్. ఆల్రెడీ అతని మీద అల్లు అర్జున్ మీద కేసు కూడా పెట్టారు. మళ్ళీ ఇట్లా బెనిఫిట్ షోలు జరిగితే ఇక్కడ హ్మ్. గూడా అలాంటివి జరిగే అవకాశం ఉంది. బెనిఫిట్ షో అనేది ప్రొడ్యూసర్‌లకు తప్ప ఇంకెవరికి ఉపయోగం లేదు. రెండోది 600 టికెట్ పెట్టడం కూడా దారుణము. ఒక బెనిఫిట్ షో అంటే అర్థమేమి? ఎవడికి బెనిఫిట్ అది? ప్రొడ్యూసర్‌కి హ్మ్. బెనిఫిట్. ఇంతకుముందు బెనిఫిట్ షో అంటే ఆ డబ్బుల్ని ఎవరికో ఇచ్చేవాళ్ళు సామాజికంగా. బెనిఫిట్ షో అనేది అలా వచ్చింది. హ్మ్. ఇవాళేందంటే బెనిఫిట్ షో అనేది ప్రొడ్యూసర్‌లకు బెనిఫిట్‌గా హ్మ్. మారిపోయింది. సో, అది వద్దు. అట్లాగే వీటిని ఎక్కువగా రేట్లు పెంచడం వల్ల ప్రజలకి, ముఖ్యంగా అభిమానులకి భారం పడుతుంది. గతంలో జగన్ గూడా తగ్గిచ్చాడు అనేది చెప్పారు. మామూలుగా ప్రతిసారి గూడా ఎవరో ఒకరు ఇలాగా వెళ్తూ ఉండడం కామనే అనమాట. అవును సార్. గతంలో గూడా 'కల్కి 2'కెళ్లారు, 'దేవర'కెళ్లారు, 'పుష్ప 2'కి గూడా కోర్ట్‌కెళ్లారు. హ్మ్. అన్నీ జరిగాయి. ఇప్పటివరకు కోర్టయితే ఈ విషయాల్లో కలగజేసుకోలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గూడా ఒక పరిశ్రమ. అనేక పరిశ్రమలకి ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తుంటాయి. స్కీములు ప్రకటిస్తుంటాయి. వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ల్యాండ్స్ ఇస్తాయి. అన్నీ చేస్తుంటాయి. అట్లాంటప్పుడు ఈ పరిశ్రమకి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేస్తాయి ప్రభుత్వాలంటే ఒకటి ఆహ్, వెల్త్ జనరేషన్‌కి ఉపయోగపడతదని. 2 ఎంప్లాయ్‌మెంట్. ఈ హ్మ్. 2 ప్రధాన కారణాలతో ఇండస్ట్రీస్‌ని రాయితీలిచ్చి ప్రోత్సహిస్తుంది. అవును సార్. ముఖ్యంగా కొన్ని సెక్టర్‌లు కాంపిటీషన్‌లోకి రాలేవు సొంతంగా కాబట్టి వాళ్ళకి కొంత ఊతమివ్వాలనేది గవర్నమెంట్ పాలిసీ. హ్మ్. అది పనిచేస్తూ వస్తుంది. సంస్కరణలంటేనే అవి. అట్లాగే సినిమా ఇండస్ట్రీ గూడా. సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,00,000 మంది ఆధారపడి ఉంటారు. ఫ్యామిలీస్ కావచ్చు, మనుషులు కావచ్చు. సో, ఉద్యోగాలున్నాయి. వెల్త్ గూడా వస్తుంది గదా! ఇప్పుడు బెనిఫిట్ షోకి గూడా 600 పెడితే 600లో 18% గవర్నమెంట్‌కి జీఎస్టీ వస్తుంది హ్మ్. గదా! సో, ఆ రకంగా జీఎస్టీ వస్తున్నప్పుడు గవర్నమెంట్‌కి ఆదాయం జరుగుతుంది. అవును ఎన్ సార్. నేనేం బలవంతం చేయట్లా. నీకిష్టం ఉంటే టికెట్ పెట్టుకొని చూడు. రేపొద్దున మళ్ళీ తగ్గుతాయి గదా! బెనిఫిట్ షోకి 600 ఉండేవాడొస్తాడు. డబ్బుండి నేను ఫస్ట్ షో నేనే చూడాలనుకునే వాళ్ళొస్తారు.
నీకు స్తోమత లేకపోతే నువ్వు రావద్దు. నిన్నేమి ప్రెజర్ చేయట్లేదు. నువ్వు 10 రోజులు ఆగి తక్కువకెళ్ళు అన్న ఇది కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా క్వాలిటీ కోసం ఖర్చు పెడుతున్నారు సినిమాని అనేది వస్తుంది. దీనికి రివర్స్ ఆర్గ్యుమెంట్ ఏందంటే క్వాలిటీ కోసం ఏం ఖర్చు పెట్టట్లేదు. మొత్తం డైరెక్టర్‌కి, హీరోకి ఎళ్ళిపోతుంది. ఇప్పుడు 'పుష్ప 2' ఎంత పెట్టారు? 400 ఎంతో పెట్టారు. 400,00,00,000 అందులో 300,00,00,000 ఏమో 500 అనుకో. 300,00,00,000 ఏమో అల్లు అర్జున్‌కి, ఇంకో 100,00,00,000 ఏమో సుకుమార్ ఎట్సెట్రా బ్యాచ్‌కి. ఇంకా ఆడ పెట్టింది 100,00,00,000 కదా! అది 100,00,00,000 బడ్జెట్ అనాలి గానీ 400,00,00,000, 500,00,00,000 బడ్జెట్ ఎలా అంటాము? సో, మిమ్మల్ని ఎవరు అంతంత రెమ్యునరేషన్‌లు ఇయ్యమన్నారు? రెమ్యునరేషన్‌లు ఇయ్యకపోతే తక్కువకి సినిమాలు చూడొచ్చు కదా! ఒక ఫ్యామిలీ వెళ్లి చూడాలంటే 3, 4 వేలు అయిపోతుంది. ఈ టికెట్లు పెంచడం వల్ల అన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. ఈ 2 ఆర్గ్యుమెంట్‌లలోనూ ఎంతో కొంత లాజిక్ అయితే ఉంది గానీ, మార్కెట్‌ని బేస్ చేసుకొని హీరోకి ఎందుకిస్తారు? ఇప్పుడు 3 ఏళ్ళు కష్టపడితేనే కదా ఆయనకి 300,00,00,000 వచ్చింది అల్లు అర్జున్‌కి. 3 ఏళ్ళు పట్టింది కదా 'పుష్ప 2'కి. 3 ఏళ్లలో ఆయన 10 సినిమాలు చేసుంటే అంతే డబ్బులొచ్చేది కదా! మిగతా వాళ్ళు చేస్తే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఉన్నాడు. రోజుకి 3,00,00,000 తీసుకుంటాడు. 20 రోజులకి 60,00,00,000 వస్తుంది. ఆ లెక్కన యేసుకుంటే ఈయన తక్కువే కదా! ఇలాగ ఆర్గ్యూలు చేసేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా. సో, ఏదైనా ప్రతి అంశానికి ప్రో అండ్ కాన్స్ ఉంటాయి. సో, అలాగే ఇప్పుడు కోర్టుకెళ్లారు. ఈరోజు కోర్టు విచారణ జరుపుతుంది. ఇదేమన్నా మామూలుగా అయితే కోర్టు నాకు తెలిసి వీటిలో కలుగజేసుకోదు. కాకపోతే ప్రత్యేక చర్యలు తీసుకోమనో అట్లేదన్నా గవర్నమెంట్‌కి పురమాయిస్తుంది. బెనిఫిట్ షోలప్పుడు హీరోలు రాకూడదని థియేటర్లకి ప్రత్యేక ఆహ్, భద్రత కల్పించమని ఇవన్నీ చెబుతుంది. సో, అదైతే ఖచ్చితంగా తీసుకోవాలి. సో, అంతవరకు ఉంటది కాబట్టి నాకు తెలిసి పెద్ద షాక్ అయితే తగలదు. థ్యాంక్ యూ సార్. కృష్ణుడు, అర్జునుడు అనుకోండి. కృష్ణుడు లేకపోతే అర్జునుడు లేడు. అర్జున్‌ని ఒక గైడెన్స్ గానీ, ఆయన ఫిలాసఫరు, ఫ్రెండు, గైడు అన్నీ కూడా కృష్ణుడే. అవును సార్. అట్లని వాళ్ళిద్దరి మధ్య వార్ రాదా? కృష్ణార్జునుల యుద్ధం అంటే అదే కదా! వార్ అవును సార్. అవును. వస్తుంది. అలాగే రాముడు, ఆంజనేయులు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం రాలేదా పురాణాల్లో? అలాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే కూడా కొన్ని విషయాల్లో ఆ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అలాగా మనకి సుకుమారు, ఆహ్, అల్లు అర్జున్ ఇద్దరు గూడా ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉంది, గౌరవం ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇది 'పుష్ప 2' సందర్భంగా గూడా అనేక మీటింగుల్లో ఏం చెప్పాడు? ఇది సుకుమార్‌దే. నేనింత బాగా పెర్ఫార్మ్ చేశానని అందరూ అంటున్నారు. దీనికి కారణం ఆయనే. ఆ గంగమ్మది అదంతా గూడా ఆయనే డిజైన్ చేశాడు. నా క్యారెక్టర్‌ని మొత్తం డిజైన్ చేసింది ఆయనే. నన్ను ఈ పెర్ఫార్మన్స్ తీసుకునింది అతనే. సో, నన్ను ఇక్కడి నుంచి అక్కడ ఆ ప్లేస్‌లోకి సుకుమారే కూర్చోబెట్టాడు అనేది చెప్పాడు. సో, వాళ్ళిద్దరి మధ్య గూడా ఒక రకమైన ఎమోషనల్ బాండ్ గూడా ఉంది. సుకుమారు ఈయన అరెస్ట్ అయినప్పుడు గూడా సుకుమార్ వచ్చి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకోవడం. అటువంటి స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్య. అయితే అట్లని వాళ్ళిద్దరూ ప్రతి విషయంలోనూ అట్లాగే ఉంటారా? ఉండరు. ఎందుకంటే ఎంతగా బాగా ప్రేమించుకున్న ప్రేమికులు, చచ్చిపోవడానికి సిద్ధమైన ప్రేమికులకు గూడా పెళ్ళైనాక వచ్చేదేంది? వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. సో, ఆహ్, అది సహజం. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు అనేక విషయాల మీద విభేదాలు రావడం అనేది సహజం. ఆ విభేదాల్ని ఎలా పరిష్కరించుకుంటాం అనేదే ఇంపార్టెంట్. ఆ పరిష్కరించుకునే క్రమం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పరిష్కరించుకునే క్రమంలో మన రిలేషన్సే బ్రేక్ అయిపోతాయా? రిలేషన్స్ ఆ పర్టిక్యులర్ విషయంలో మాత్రమే మనం విభేదించి మిగతా విషయాల్లో ముందుకెళ్తామా? అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో, అందుకనే చాలా స్ట్రాంగ్‌గా ప్రాణాలకు తెగించి ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నోళ్ళు గూడా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారంటే, వాళ్ళిద్దరి మధ్య వచ్చే విభేదాల్ని వాళ్ళు ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోలేని ఒక దీంట్లోకెళ్ళిపోతున్నారు. అందువల్ల ఆ రిలేషన్‌షిప్స్‌లో ఉండి ఇద్దరు ఎంతో వేదనకి గురయ్యి మెంటల్‌గా, ఫిజికల్‌గా రూయిన్ అయిపోయే పరిస్థితొద్దు. విడిపోయి బతుకుదాం అనే లెవెల్‌కెళ్ళినాక విడిపోతుంటారు. ఇవి మనం చాలా సార్లు సెలబ్రిటీలను చూస్తున్నాం. మామూలు వాళ్ళని కూడా చూస్తున్నాం. అలాగే వీళ్ళిద్దరి పరిస్థితి కూడా ఏందంటే 'పుష్ప 2' తీసేటప్పుడే వీళ్ళిద్దరికి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలొచ్చినాయని, అతను మధ్యలో కటింగ్ మార్చేసి విదేశాలకెళ్ళిపోవడని ఇవన్నీ కూడా వార్తలొచ్చాయి.